చెప్పమ్మా చెప్పమ్మా ప్లీజ్ అమ్మా ఒక్కసారి చెప్పమ్మా అబ్బో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా అత్తమ్మ ఊరు వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంకా ఆ వీడియో అయితే నేను మీతో షేర్ చేయబోతున్నాను. మార్నింగ్ 10కి అంతా వెళ్ళిపోతాను అని చెప్పారనమాట. ఎందుకు అంటే మా ఊరికి వెళ్ళడానికి 4 to 5 hours పడుతుంది. బస్సులో వెళ్తున్నారనమాట. సో అందుకని మార్నింగే బయలుదేరేస్తే కొంచెము తొందరగా వెళ్ళిపోతాను అన్నట్టు ఇంకా మార్నింగే వెళ్తాను అనేసి అని అన్నారనమాట. ఇంకా గ్యాస్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళాలన్నమాట. గ్యాస్ ఇప్పుడు చేపించుకుంటే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది కదా. సో ఇంకా మా అత్తమ్మ పేరు మీదనే ఉందన్నమాట గ్యాస్. ఇంకా అది చేపించిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అక్కడనే డైరెక్ట్ బస్ ఎక్కిస్తాను అనేసి అని అన్నారనమాట మా హస్బెండ్. సో ఇంకా మార్నింగే వెళ్ళిపోతుంది కదా, ఇంకా టిఫిన్ చేస్తే టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇంకా నేను దోశ వేద్దాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ముందు రోజు దోశ పిండి నానబెడతాను. సో నేను కూడా షుగర్ వచ్చిన తర్వాత చాలా ఫుడ్స్ అయితే తినడం బంద్ చేసిన కదా. సో మళ్ళీ ఇప్పుడు స్లోగా అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నిన్న వడ తిన్నాను, చూపించాను కదా, వాల్యూస్ బాగానే వచ్చినాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు దోశకైతే ట్రై చేస్తున్నాను అనమాట. కానీ అస్సలు బాగా రాలేదండి. దోశ తిన్న తర్వాత నేను టెస్ట్ చేసుకున్నాను. 3 దోసెస్ తిన్నాను, అంటే చిన్న చిన్నయేలండి. 3 దోసెస్ ఇంకా చిన్న కప్పు టీ అయితే తాగిన. టెస్ట్ చేసుకుంటే 140 వచ్చింది. నాకైతే షాక్ అనమాట. అయ్యో ఎందుకన్నా తిన్నాను, తినకుండా ఉండాల్సింది, లేకపోతే చాయ్ కూడా తాగకుండా ఉండాల్సింది. అవి రెండు కాంబినేషన్ తీసుకునేసరికి వాల్యూస్ అంత ఎక్కువ వచ్చినాయేమో అనిపించింది అనమాట. సో నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఒక 2 దోసెస్ తిని ట్రై చేద్దాము, అయినప్పటికీ వాల్యూస్ ఎక్కువ వస్తే ఇంకా స్టాప్ చేసేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా ట్రై చేయలేదు ఇప్పటివరకు అయితే. మళ్ళీ ఒకసారి ట్రై చేసినప్పుడు చెప్తాను దోశ తింటే మళ్ళీ ఎట్లా వస్తుంది వాల్యూ అనేసి. ఇంకా ఆ రోజు అయితే మొత్తం డిసప్పాయింట్ అనమాట. ఏ రోజైతే నేను టెస్ట్ చేసుకుంటాను కదా, ఆ రోజు ఒక్క పూట వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి. ఇంకా ఆ రోజు అంతా బాధ వేస్తూ ఉంటుంది అనమాట. ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఎంత వాకింగ్ చేస్తే నాకు వాల్యూస్ అనేటివి అంత మంచిగా వస్తాయి. వాల్యూస్ బాగా వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ టైం తిన్నప్పుడు నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అమ్మయ్య నేను తినొచ్చు ఈ ఫుడ్ అన్నట్టు అనిపిస్తుంది. వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకో, నేను ఇది తినచ్చా లేదా, ఇంత తింటున్నా అంత తింటున్నా అని ఇంకా నన్ను నేను అనుకోవడమే సరిపోతుంటుంది అనమాట. సో షుగర్ వాల్యూస్ తోటి అయితే నాకు ఇట్లా అవుతుంది. నేను రెగ్యులర్గా షుగర్ టెస్ట్ చేసుకోనండి. ఎవ్రీ 5th డే అయితే నేను చేసుకుంటాను అనమాట. 9th మంత్ పడేదాకా అట్లానే చేసుకోమన్నారు సార్. 9th మంత్ పడిన తర్వాత ఎవ్రీ 3rd డే చేసుకోమన్నారు అనమాట. సో ఇప్పటివరకు అయితే 5 డేస్కి 5th డే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ ప్లెయిన్ దోశలు తినరు, ఆయన కంపల్సరీ ఎగ్ దోశనే కావాలన్నమాట. సో షుగర్ వచ్చినప్పటి నుంచి అసలు ఇంకా ఈ పెంక అనేది నేను యూస్ చేస్తలేను, ఇంకేం టిఫిన్లు చేస్తలేను, ఏం చేస్తలేను కదా. సో ఇది వచ్చేసి ఐరన్ అనమాట. ఇంకా వెయ్యక వేస్తే అస్సలు వస్తలే, మొత్తం పెంకుకి అంటుకొని పోతున్నాయి. నాకేమో చిరాకు వస్తుంది. వాళ్ళకేమో లేట్ అయిపోతుంది అనమాట. గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ అక్కడ నుంచే బస్ ఎక్కియాలి కదా. సో వాళ్ళకేమో లేట్ అయిపోతుంది. ఈ దోశలేమో సతాయిస్తున్నాయి. సో 1, 2 సతాయించినాయి, తర్వాత మళ్ళీ నార్మల్గానే వచ్చేసినాయి అనుకోండి. ఇంకా ఈ ఐరన్ దాంట్లో వేస్తే ఏంటి అంటే మనకు టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం నాన్ స్టిక్ యూజ్ చేసినాం అనుకోండి, కొన్ని రోజులకే పాడైపోతాయి. అండ్ నాన్ స్టిక్ కూడా మనకు మంచిది కాదు. వేసినప్పుడు అయితే తీసుకోవడానికి బాగుంటుంది కానీ మనకు హెల్త్కి అంత మంచిది కాదు. ఈ ఐరన్ ఏంటి అంటే స్టార్టింగ్లో కొంచెం సతాయిస్తాయి, తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం అనుకోండి, నాన్ స్టిక్ కన్నా చాలా బాగా వస్తాయి అనమాట. సో ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఈ రోజుకి ఒక్క రోజుకి అడ్జస్ట్ అయిపోండి, ప్లెయిన్ దోశనే మంచిగా వస్తలేవు కదా, ఈరోజు వేసినాం కాబట్టి రేపు బాగానే వస్తుంది పెంకు, రేపు వేస్తా అంటే ఇంకా సరే అనేసి ఇంకా వాళ్ళు ప్లెయిన్ దోశనే తిన్నారనమాట. మా రిషిగాడు వచ్చున్నాడు అనమాట. అమ్ముతల్లి రాలేదు ఈరోజు, వాడు ఒక్కడే వచ్చిండు. సో దోశలు వేస్తుంటే వాడు అడుగుతున్నాడు అనమాట, నాకు ఒక చిన్న దోశ వేసి ఇయ్యి అని అడుగుతున్నాడు. సరేలేరా వేసిస్తా, మరి నాకు వీడియో తీసుకుంటా చెప్తావా ఎట్లుంది అనేసి అంటేనేమో చెప్పను అనేసి అన్నాడు. నేను ఆ క్లిప్ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ వెనకాల బొమ్మలు వస్తున్నాయి. సో సౌండ్ బాగా పెద్దగా పెట్టుకున్నాను అనమాట, ఇంకా కాపీరైట్ వస్తుంది అని చెప్పేసి తీసేసిన. సరేలే నీకు దోశ వేసిస్తా కానీ మరి నేను వీడియో తీసుకుంటే నాకు చెప్తావా ఎట్లుందో అనేసి అని అడిగితే నేను చెప్పను అనేసి అంటున్నాడు అనమాట. వాళ్ళ నాన్న ముందు కాబట్టి వాడు రెగ్యులర్గా వస్తున్నాడు అనమాట. ఇంకా రేపటి నుంచి రాడు. ఇంకా వాడిని ముద్దు మాటలను అయితే మిస్ అవుతాము. వస్తాడు కానీ ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తాడు అనమాట. ఇంక వచ్చినప్పుడే ఇంకా వాని వీడియో తీసి వాని ముద్దు మాటలు అయితే మీకు వినిపిస్తా. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు అయితే కంటిన్యూగా వస్తుంటాడు అనమాట. రెగ్యులర్గా డేకి 2 times, డేకి 1 time అట్లా వస్తుంటాడు. ఇక్కడ చూడండి వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఏం కావాలి అదే అంటే దాని పేరు ఏం పేరు? తింటావా? ఏంటిది అది? చాక్లెటా? చాక్లెట్ కావాలా?
ఏది కుర్కురేనా చాక్లెటా? తీసుకో. థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్స్ చెప్పవా? అయిపోయినాయా? ఇంకా తాతవా? కావాలా వాటర్? తాగినావా? తాగుతావా వద్దా? వద్దా? ఇంకేం కావాలి చూపి. ఏంటిది? ఈడ చాక్లెట్ ఉంటుందని నీకు తెలుసా? ఎట్లా తెలుసు? నువ్వు ఎప్పుడు చూసినావు దాంట్లో చాక్లెట్ ఉందని? అబ్బో అలిగినవా? రేపటి నుంచి వస్తావా? ఎందుకు? చాక్లెట్ ఇయ్యండి అయితే. నువ్వు మళ్ళీ రేపటి నుంచి రావంటున్నావు కదా. ఇస్తా, హ్యాపీకి ఇస్తా. థ్యాంక్స్ చెప్తావా? చెప్పకుంటే పో మళ్ళా. ఇయ్యను. హ్యాపీకి ఒకటి నీకు ఒకటి. ఓకే? రెండు ఇయ్యను. చూద్దాం. ఇచ్చినావా రిషి? చెల్లకి ఇచ్చినావా? చింపిరా చెల్లకి కూడా చింపి. నీకు రాదా చింపుకోవడానికి? నువ్వు థ్యాంక్స్ చెప్పినావా? చెప్పు, మళ్ళా చెప్పు. ఒక్కసారి చెప్పమ్మా. అబ్బో థ్యాంక్స్ పిన్ని అను. అరే ఓయ్ రిషి, థ్యాంక్ యూ పిన్ని అను. చెప్పమ్మా, చెప్పమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్కసారి చెప్పమ్మా. అబ్బో ఇక్కడ చూస్తున్నారు కదా వాడు ఎంత క్యూట్గా మాట్లాడతాడో. వాడు భలే యాక్టింగ్లు చేస్తాడని, కానీ కెమెరా పెడితే చెయ్యడు. వాడు అన్నీ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది కానీ వాడు సహకరించాడు అనమాట. సో అప్పుడప్పుడు ఇట్లా కొన్ని అయితే క్లిప్స్ దొరుకుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. పిల్లలు అయితే చాలా కనెక్షన్ అనమాట. వాళ్ళ నాన్నమ్మకి ఎప్పుడో ఒకసారి వచ్చినా కూడా మర్చిపోరు అనమాట. ఇంకా వాళ్ళ నాన్నమ్మ వెళ్తుందంటే మాత్రం ఖచ్చితంగా ఏడుపు స్టార్ట్ చేస్తారు. ఇంక ఇద్దరు అంతే. ఇంకా పిల్లలు ఏడుస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా అదోటి ఇదోటి చెప్పి ఇంకా ఊరుకోబెట్టడం తప్ప ఇంకా మనం ఏం చేయలేం కదా. సో ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే వెళ్ళిపోయారు. ఇంకా హ్యాపీ కూడా చాలాసేపు ఏడ్చిందనమాట. ఇంకా చాక్లెట్ ఇచ్చి అది ఇచ్చి బొమ్మలు పెట్టి తనని అది ఇది చేసి కొంతసేపు అయితే ఇంకా ఊరుకోబెట్టిన అనమాట. ఇంకొక తనకి ఇష్టమైన అన్నీ ఇస్తా అనమాట. ఇంకా అట్లా ఇస్తేనే కొంతసేపటికి ఏడుపు బంద్ చేస్తుంది, లేదంటే ఇంక ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తుంది అనుకోండి ఇంకా ఏమంటారు, ఏం చేయబుద్ధి కాదు. ఇంకా ఆమెనే ఎత్తుకొని ఉండాలనిపిస్తుంది. భలే బాధ అనిపిస్తుంది అనమాట మా హ్యాపీని చూస్తే. అప్పుడు చూడు సో చూసారు కదండి, ఇంతే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.